వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఏడుపాయల వనదుర్గాదేవి టెంపుల్ కి మేము వెళ్తున్నాం. ఇద్దరమే, నేను ఫస్ట్ టైం, ఆమె సెకండ్ టైం. సో అది చాలా ఫేమస్ గైస్. టెంపుల్ మొత్తం చూపిస్తా. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏడుపాయల వనదుర్గాదేవి అనేది కూడా నేను మీకు చెప్తా. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. మేము ఇప్పుడు మెదక్ ఓల్డ్ బస్ స్టాప్ లో ఉన్నాం గైస్. అయితే ఏడుపాయల బస్ ఎక్కొచ్చుంటారు, లేదంటే సిటీకి వెళ్ళే బస్సెస్ ఎక్కి ఏడుపాయల కమాన్ దగ్గర వరకు తీసుకోవాలంట గైస్ టికెట్. ఆడికేంచి ఆటోలు ఉంటాయంట, ఆడికేంచి అది పోవాలంట. సో బస్ కోసం వెయిటింగ్ ఇప్పుడు. హే గైస్, వచ్చేసాం. హైలైట్ ఏంటంటే శివరాత్రి జాతర 3 రోజులు గైస్. శివరాత్రికి 4th డే వచ్చినాం మేము, కానీ ఈ రోజు కూడా జాతర ఉందంట. సో బస్ డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే ఆపుతుంది. సో నార్మల్గా ఇట్లా లోపలికి రావంట, కమాన్ దగ్గర వస్తాయంట. బట్ మేము వస్తున్నాం, లోపలికి తీసుకొని వచ్చినారు. చాలా స్పీడ్ అంతా. అసలు లోపలికి వచ్చినా కూడా మాకు టెంపుల్ కనిపించట్లేదు. జాతర రోజు అయిన సంత వేసి అంతా ఏం కనిపించట్లేదు గైస్. ఇట్లా ఎక్కడికన్నా వచ్చి వండుకొని తిని అట్లా చేసే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ తిన్న పేపర్లు ఒక కవర్లో పెట్టి, తిన్న ప్లేట్లు ఒక కవర్లో పెట్టండి గైస్. పాప అసలు ఈ ఏరియా మొత్తం అదే ఉంది. గైస్ అట్లా నడిచి 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 ఫైనల్గా సో ఇప్పుడు నేను చూపించిన టెంపుల్ మెదక్ డిస్టిక్లో నాగసానిపల్లి అనే విలేజ్లో ఉంది గైస్. టెంపుల్ ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్. సో ఏడుపాయలు అని ముందు పేరెందుకు వచ్చింది అని అంటే, సో గైస్ ద్వాపర యుగంలో పరీక్షిత్తు మహారాజు పాము కాటుకు గురై చనిపోతాడు. సో ఆయన చనిపోయినందుకు వాళ్ళ కొడుకు ఈ పాములన్నిటినీ అంతమొందించడానికి ఒక యాగం చేయాలి అని ఫిక్స్ అవుతాడు. సో అది చేయాలి అని అంటే 7 హోమాల దగ్గర 7 ఋషుల్ని పెట్టి ఆ యాగాన్ని చేయించాలి. సో దాంట్లో 7 మునులు పాల్గొంటారు. వాళ్ళ పేర్లు జమదాగ్ని, ఆత్రి, కశ్యపి, విశ్వమిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ. సో ఈ 7 ఋషులు అందరూ కలిపి అక్కడ హోమం చేస్తున్నప్పుడు ఆ మంటకి పాములు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు నాగదేవత దేవుళ్ళందరినీ ప్రార్థిస్తుంది అన్నట్టు, నాగుల్ని అందరినీ కాపాడు అని చెప్పేసి. సో అప్పుడు గరుత్మంతుడు వచ్చి పాతాళంలో ఉన్న భోగవతి అనే నదిని తీస్తాడు. సో అది తీసినప్పుడు అక్కడి నుంచి ఆ 7 హోమాలు అన్నీ తడిచిపోయేటట్టు ఆ వాటర్ అనేది 7 పాయలుగా, ఒక్కొక్క ఋషినేమో ఒక్కొక్క పాయకి అయ్యేటట్టు 7 పాయలుగా అట్లా ప్రవహించి ఒక్క గుహల్లో ఉన్న దుర్గమ్మ పాదానికి ఒక నది అనేది తగులుకుంటూ వెళ్ళి అవన్నీ ఒక దగ్గర కలిసి గోదావరిలో కలుస్తాయి. సో అట్లా 7 ఋషులు 7 ఉపనదులు అన్నీ కలుస్తాయి కాబట్టి, లైక్ 7 ఋషులు హోమం చేసిన చోట 7 ఉపనదులు కలిసినాయి కాబట్టి దానికి ఏడుపాయలు అని పేరు వచ్చింది. సో గైస్ టెంపుల్ పక్కన స్టెప్స్ ఉన్నాయి. మునిపుట్ట అంట మాకు ఇక్కడ అది కనిపిస్తుంది. ఇక్కడ అడుగుతేనేమో పోచమ్మ టెంపుల్ ఇంకా మల్లికార్జున స్వామి టెంపుల్ 2 ఉంటాయని చెప్పినారు. లెట్స్ గో అండ్ సీ. గైస్ దర్శనం అయితే అసలు వేరే లెవెల్లో అయింది. చాలా తక్కువ జనాలు ఉండే. అండ్ ప్రత్యేకనో దర్శనం గైస్, స్పెషల్ దర్శనం, లైక్ అమ్మవారి గర్భగుడిలోకి ఆ దర్శనం గైస్. దాంతోపాటు ఒక లడ్డు ఫ్రీ అట.
చూపిస్తారు టెన్షన్ మునిపుట్ట పైన ఉన్నది ఇంకా గైస్ మునిపుట్టకి వెళ్తున్నాం ఇప్పుడు. స్పెషల్ దర్శనం లైక్ గర్భగుడిలోకి వెళ్ళాలి అని అనుకుంటే టికెట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ 80 రూపీస్. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి లైక్ సాటర్డే వెళ్ళాము. సాటర్డే రోజు ఎక్కువగా ఆటోస్ లేకుండే అండ్ బస్సెస్ ఉండడం వల్ల కూడా ఆటోస్ అటు సైడ్ పెట్టలేరంట. సో అట్లా ఆ 7 రివర్స్ సబ్ రివర్స్ 7 మంజిరా నది 7 పాయలుగా ప్రవహించి ఒక చోట కలిసి అక్కడ కలుస్తుంది. అండ్ 4 పాయలు 3 పాయలు ఒక సైడ్ ఉంటాయి. మధ్యలో అమ్మవారు 4 పాయలు ఒక సైడ్ 3 పాయలు ఒక సైడ్ మధ్యలో అమ్మవారు ఉంటుంది గైస్. అది టెంపుల్ యొక్క హిస్టరీ. అవతారం చిట్టి నైస్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చూపిస్తా గెస్ చేయండి. సో మెదక్ చర్చ్కి వచ్చినాం గైస్. అంటే తొందరగా దర్శనం అయిపోయింది అండ్ వెళ్ళే తొవ్వల్లే ఉంది కదా అని అట్లా చర్చ్కి వచ్చినాం. యాక్చువల్గా దుర్గమ్మ దగ్గర సండే ట్యూస్డే ఫ్రైడే ఎక్కువ జనాలు ఉంటారు అనుకుంటాను గైస్. అండ్ ఈరోజు బోనాలు కూడా ఎవరు ఎక్కువ తీయలేదు. 4 బోనాలు కనిపించినాయి గైస్. సో ఎక్కువ జనాలు కావాలి అనుకుంటే సండే వెళ్ళండి. రష్ ఎక్కువ ఉండొద్దు అని అనుకుంటే నార్మల్ డేస్లో వెళ్ళండి. ట్యూస్డే ఫ్రైడే సండే కాకుండా మిగతా 4 రోజులలో వెళ్ళండి గైస్. సో గైస్ ఇది మెదక్ చర్చ్. బయట నడిచేది చాలా ఉంది బట్ లోపల చాలా కామ్గా ఉండే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. బై బై, టేక్ కేర్.